తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే అమ్మా. ఈ కలియుగంలో నామస్మరణే విశేషం అంటారు. కానీ ఒకవేళ అమ్మవారిని పట్టుకోవాలి అనుకుంటే ఉపాసన, అమ్మవారి ఉపాసన యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఈ ఉపాసన ఎవరెవరు చేయవచ్చు? అసలు అమ్మ ఉపాసన చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఎందుకు అని అంటే చాలామంది శ్రీ విద్యా ఉపాసన అని అనగానే అది చాలా గొప్పది, పెద్దది, కాబట్టి మనం చేయలేమేమో అని కొంతమంది వదిలేస్తే, కొంతమంది ఆచారం, వ్యవహారం ఇవన్నీ చేయాలేమో అని ఏదో ఒకటి అంటే మనకి మనమే బోళ్ళని ఎక్స్క్యూజులు చెప్పుకొని మొత్తానికి చేయడానికి ఇష్టపడం. దానికి తోడు ఇంకొంతమంది ఏంటి అంటే అది రహస్యం అన్నారండి, అందరూ చేయకూడదని కొంతమంది. మొత్తానికి ఏదైనా సరే మనం దూరం అవడానికి ఎక్కువ ట్రై చేస్తామేమో అనిపిస్తుంది అమ్మకి. కానీ ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే అసలు శ్రీ విద్యా ఉపాసన అన్నది మన లైఫ్లో ఎప్పటి నుంచి ఉంది అని చూసుకుంటే, మనం పుడతాం అమ్మ, పుట్టిన వెంటనే ఈవెన్ అమ్మాయి పేరు ముందు రాసినప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ శ్రీతోనే మొదలు పెడతారు. అవునా? అంటే ఏ పేరైనా పెట్టనివ్వండి, ఫస్ట్ శ్రీ అని మాత్రం రాస్తారు. ఏ శుభం జరిగినా ఇంట్లో శ్రీమని రాయకుండా శుభకార్యం ఎప్పుడు చేయరు. శుభప్రదమనా ఇంకేదైనా? అది శుభప్రదమనే. ఎందుకు అని అంటే శ్రీ విద్యా ఉపాసన కొత్తగా నేర్చుకోవడం కాదు, అసలు మనం పుట్టడమే ఏమిటి అని. ఇప్పుడు ఏదైనా ఒక ఆడావిడ చాలా అన్నిటిలోనూ అచీవ్ అయిపోయారు. అచీవ్ అయిపోతే ఆవిడని ఏమంటున్నారు? శ్రీమతి గారు అని పిలుస్తున్నారు. అంటే ప్రతి దానికి ముందు శ్రీ 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 అని పెట్టుతున్నాం చూసారా? ఆ శ్రీ అన్నది ఏంటి అంటే గౌరవార్థం. అంటే శుభానికి, గౌరవానికి ఏ మంచి జరిగినా సరే శ్రీ లేకుండా అవటం లేదు. అంటే అమ్మ లేకుండా పిల్లలు ఎలా ఉంటారు? అందువల్ల అది గొప్ప విద్య. ఈ విద్య ఎవరైనా నేర్చుకోవచ్చా అంటే అమ్మ అంటే ఇష్టం ఎవరైనా నేర్చుకోవచ్చు. మరి మాకు అర్హత ఏమిటండి అని అంటే అసలు ఆ థాట్ రావడమే అర్హత. ఎందుకు అర్హత అంటే అసలు మనం పుట్టడమే శ్రీ విద్యా ఉపాసకులమైనప్పుడు మనం ఎందుకు మళ్ళీ నేర్చుకుంటున్నాము అని అంటే ఆ శ్రీ విద్యా ఉపాసకులు అని గుర్తించలేదు కాబట్టి, అంటే ఆ స్మృతి మనకి లేదు. ఆ స్మృతిని తెచ్చుకోవడానికి మనం చేస్తున్నదే ఈ ఉపాసన. అంటే ఆవిడ నాతోనే ఉంది అని మనం తెలుసుకోవాలి కదా. ఎందుకంటే లేకపోతే లలితా సహస్రం రోజు కూర్చుని చదివేస్తాం, అంతర్ముఖ సమారాధ్య అంటాం, కానీ ఎప్పుడూ అంతర్ముఖంగా వెళ్ళాం, అన్ని బయటే చూస్తూ ఉంటాం. హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర, నాలో ఉన్న ప్రాణశక్తి నువ్వే అమ్మ అంటాం, కానీ ప్రాణశక్తికి అసలే విలువివ్వం. ఇంకప్పుడు అంటే ఏంటి అంటే మనం ఊరికే దీంతో చదువుతున్న నేలికతో, కానీ గుండెల్లోంచి ఆ లలితా సహస్రం రావటంలే. గుండెల్లోంచి ఎప్పుడు వస్తుందో అప్పుడే మార్పు వస్తుంది. ఆ మార్పు రావాలి అంటే మనం తప్పకుండా ఒక స్మృతి, అంటే ఈవిడ నాతోనే ఉంది అని తెలుసుకునే స్థితి. ఆ తెలుసుకునే స్థితికి ఏంటి అంటే గురువులు ఈ శ్రీ విద్యా ఉపాసనలో కొన్ని ఆచారాలను కనుక్కున్నారు. ఆ ఆచారాల ప్రకారం మనం అంటే వాళ్ళు ఇచ్చిన కొంచెం టూల్స్, అంటే అమ్మని చేరుకోవడానికి ఈ విధంగా వెళ్తే ఇలా చేరుతారు మార్గాలు. ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టిన ఆ ప్యాటర్న్లో కనుక వెళితే కొంచెం అంటే మనకి స్మృతి వచ్చి పూర్తిగా ఆవిడ చేరుతాం. ఇంకా కలియుగంలో ఏంటి అంటే మీరు చూస్తే అమ్మవారి ఉపాసన ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు మనకున్న బోల్డ్ అన్ని అట్రాక్షన్స్ ఆవిడ దగ్గర ముందు ఉంటారు చూడండి. కామాకర్షణి మొదలుకొని శరీరాకర్షణి వరకు 16 ఆకర్షణలు. ఆ 16 ఆకర్షణలే భూమి మీద ఉంటాయి ఎక్కడ చూసినా సరే. అవన్నీ దాటితే కానీ అమ్మని చేరుకోలేవు. కానీ అమ్మ యొక్క తత్వం ఏమిటి అని అన్నప్పుడు మీకు ఈ సృష్టిలో బోల్డ్ మంది ఏం చేస్తారట అంటే మీరు చేసిన తప్పుల్ని చెప్తూ ఉంటారు, కానీ తల్లి, తండ్రి, గురువు వీళ్ళు ముగ్గురు మాత్రమే ఏం చేస్తూ ఉంటారంటే మన తప్పు ఎప్పుడూ చెప్పరు, మనం చేసిన తప్పుని సరిచేయడానికి ట్రై చేస్తూ ఉంటారట. అంటే మన లోపాలని సరిచేస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఆ లోపాలను సరిచేసేదే తల్లి కాబట్టి ఆవిడని నమ్మితే వెంటనే ఏమవుతుంది, ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు అన్నీ కలిపిందే ఆ జగన్మాత యొక్క స్వరూపం కాబట్టి ఆవిడని కొలిస్తే ఏమవుతుంది అంటే వెంటనే మన యొక్క ఆ లోపాలన్నీ
స్లోగా. అందుకే ఆ ఖడ్గమాలు చదివితే చాలు అని అనడానికి కారణం ఏమిటంటే అణిమా సిద్ధి దగ్గర నుంచి శ్రీ శ్రీ సర్వానందమయ చక్ర స్వామిని పరాపరాతి రహస్య యోగిని ఆయన లలితా పరాభట్టారిక వరకు కూడా అక్కడ మనం చదువుతున్నది దేవతల పేర్లు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్క పేరు ఏంటి అంటే మనలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని ఏం చేస్తూ ఉంటుందిట, తీసేస్తూ ఉంటుంది. ఆ తీసేసి చివరికి ఎలా చేస్తోంది అంటే ఆ షోడసి మహాత్రిపుర సుందరి కింద మనని మార్చడమే ఆ ఖడ్గమాల అంటే. అందుకే ఖడ్గమాల. ఖడ్గము అంటే ఏంటి, చెడుని వేసేస్తుంది. అది ఎలా ఉందిట, మాల రూపంలో. అంటే బాడీలో ఉన్న ప్రతి అణువున ఉన్న తప్పుల్ని తీసేసి, అంటే చూడండి రక్తం అంటారు, మాంసం అంటారు, లేకపోతే మధ్యాధాతు బోన్ మ్యారో అంటారు, బోన్స్ అంటారు, లేకపోతే మేధస్సు, ఆ బుర్రలోనే ఎక్కువ చెడంతా ఉంది మొత్తం అంటే ఎక్కడున్న చెడునైనా సరే పూర్తిగా తీసేయడమే అక్కడ ఒక్కొక్క నామం. అందుకని అవి దేవతల పేర్లు అని అనుకోవడం కంటే మనలో ఉన్న లోపాలను తీయించుకుంటున్నాం వెళ్ళి. అంటే అంత భక్తిగా చదివితే తప్పకుండా ఆ లోపాలన్నీ పోయి ఎవరిలా మారుతాం అంటే ఆ షోడశ మహాత్రిపుర సుందరిలాగే మారుతాం. కానీ ఇప్పుడు చదివినంత మాత్రానే నిజంగా ఆ లోపాలన్నీ వెళ్ళిపోతాయా? అదే అంటున్నా, భక్తిగా అంటే నిజంగా సరెండర్ అయ్యి మనం నిజంగా అంటే నాకు నువ్వు కావాలి అని అనుకుని చదివితే తప్పకుండా మార్పు వస్తుంది. అంటే నేను మారడం కోసం చేస్తున్నా అనే భావనతో చేయాలా, నిన్ను చేరుకోవడం కోసం చేస్తున్నా అమ్మా అనే భావనలో ఆవిడ ఉంటే చాలు కదా, నువ్వు నాతో ఉండు అంతే. ఒక్కసారి మనం మొదలు పెట్టామంటేనే నువ్వు ఉన్నావమ్మా, నేను అందుకే ఈ ప్రయత్నం మొదలు పెట్టాను అని ఆవిడ పైన నమ్మకంతో మొదలు పెట్టాలంతే. ఆ నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా 100% మార్పు వస్తుంది. కానీ నమ్మకం ఉండాలి. అంతేకాని అవుతుందా అవదా అని క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రకృతిని ప్రశ్నించే శక్తి ఈ చిన్న ప్రాణశక్తికి లేదు అని గుర్తిస్తే కనుక ప్రకృతిని ఎప్పుడూ ప్రశ్నించకూడదు. దానిపైన నమ్మి వెళ్ళాలి, ఆస్వాదించాలి అంటే తప్పకుండా ఫస్ట్ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం వస్తేనే పూర్తిగా ఆవిడ చేస్తున్న ప్రతి క్రీడని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. లేకపోతే ఆవిడ ఆట ప్రతిదీ మనకి ఎలా ఉంటుంది అంటే భారంగానే ఉంటుంది, ఆవిడ పెట్టిన కష్టంలా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు పరీక్ష రాయాలనుకోండి, కష్టపడి చదువుకోవాలి కదా, చదువుకుంటేనే పరీక్ష రాస్తారు, పాస్ అవుతారు. మరి అలాంటప్పుడు ఇక్కడ పాస్ అవ్వాలన్నా అంతే, ఆవిడ పెట్టిన పరీక్షను మాత్రం నుంచుంటేనే మనం ఏమవుతాం, ఎగ్జామ్ పాస్ అయ్యి ముందుకు వెళ్ళి షైన్ అవుతున్నాం. అంటే ఎటువంటి పరీక్షలు పెడతారు? ఎటువంటి పరీక్షలు అంటే మనకున్న కర్మ ఫలాలను బట్టి పరీక్షలు వస్తాయి. అంటే మీరు ఇందాక చెప్పిన ఆకర్షణల వైపు మళ్లించటం కూడా ఒక పరీక్ష అనుకోవచ్చా? ఆకర్షణల వైపు ఆవిడేం మళ్లించదు, మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకు అంటే 6వ సంవత్సరం వరకు మన గుండె చాలా 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 ప్యూర్గా ఉంటుంది. 6వ సంవత్సరంలోనే మొదలవుతుంది మోహం అని. అందుకే మనం ఉన్న స్థితిని ఎప్పుడూ ఎంజాయ్ చేయం. చూడండి, మీరు చిన్నప్పుడు మీ నాన్నగారో అమ్మగారో తెచ్చి ఒక చాక్లెట్ ఇచ్చారనుకో 5వ సంవత్సరం వరకు, అది చిన్న చాక్లెట్ అవ్వచ్చు, పెద్ద చాక్లెట్ అవ్వచ్చు, ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారు. 6వ సంవత్సరానికి వచ్చేసరికి వాళ్ళు ఇచ్చింది తప్ప ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది. అదే మోహం అంటే, అదే ఆకర్షణ అంటే. ఈ మోహంలో ఎప్పుడైతే పడ్డామో ప్రతిసారి ఇక్కడ ఉన్న ప్యూరిటీ తగ్గిపోతుంది కదా, హార్ట్లో ఉన్న ప్యూరిటీ. అప్పుడు మనం చేసే ప్రతి పని అట్రాక్షన్ వైపే వెళ్తుంది. నిజం అనుకుంటూ ఉంటాం, అబద్ధంలో ఉంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈ అమ్మవారికి చెయ్యగా ఆ అబద్ధం పోయి నిజం వైపు వెళ్తాం. ఎందుకంటే తల్లి అంటేనే నిజం, కాబట్టి నిజం వైపు వెళ్తాం. ఆ నిజం వైపు ఎప్పుడైతే వెళ్ళాం, ఆవిడ అంటే మనకు వచ్చే ఏం పరీక్షలు పెట్టదు, ఇవన్నీ మనలో ఉన్న లోపాలే. ఎందుకు అంటే మురిగ్గుంటుందమ్మా మన చుట్టూ డ్రైనేజ్, దాన్ని క్లీన్ చెయ్యాలనుకున్నారు, ఫస్ట్ ఏ వాసనలు వస్తాయి, మురివాసనలే. అందుకని మన లోపల నుండి చెడిపోవాలి అంటే మన నుంచి ఫస్ట్ మురికి, అవే మనం టెస్ట్లు అనుకుంటున్నాం. నిజం చెప్తే ఆ మురికి వాసన అంతా పోయిందనుకోండి, డ్రైనేజ్ ఎలా ఉంది, శుభ్రంగా ఉంది. అలాగే మనము శుభ్రంగా మారుతాం. ఆ శుభ్రంగా మారాలి అంటే ఈ లోపల ఉన్న లోపాలన్నీ పోయినప్పుడు వచ్చే వాటిని కష్టాలని అనుకుని అవి ఆవిడ పెట్టే టెస్టులు అనుకుంటున్నాం. కానీ లోపల ఉన్న మురిగ్గుంటని మనం శుభ్రపరుచుకుంటున్నాం అంతే. ఎంత అంటే చిన్న లాజికే కానీ ఎవ్వరం గుర్తించట్లేదమ్మా ఇది. నిజంగా అందరం మర్చిపోతున్నాం. అంటే ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఇబ్బందులు వచ్చేసరికి ఇబ్బందులు ఇలానే వస్తాయేమో ఈ పని కనుక మనం చేయడానికి వెళ్తే అన్నట్లు ఆ పనిని అక్కడితో ఆపేస్తూ ఉంటాం చాలా వరకు కూడా. కానీ అది పెద్ద పొరపాటు. ధన్యవాదాలమ్మా.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.